ఓ మై గాడ్ అండి, వావ్! మన మదనపల్లి చూడండి ఎంత బాగుందో. నేను కూడా ఫస్ట్ టైం ఇలా వ్యూ చూస్తున్నాను అనమాట ఇక్కడ. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో మన వీడియో అయితే ఈరోజు ఎక్కడ అండి? మదనపల్లి మున్నూరు సాబ్ గుట్ట 22, 23, 24, 25 ఉరుసు బాగా జరుగుతుందండి. ఇక్కడ మన లోకల్లో లేకుండా బయట వాళ్ళంతా చాలా మంది వస్తారు, మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచి చాలా మంది వస్తారు. అలాగే వీడియో అయితే కంటిన్యూగా చూస్తుండండి. మనం ఈరోజు ఒక వీడియో చేస్తున్నాం, ఎందుకంటే వ్యూవర్స్కి అందరికీ తెలియాలి దర్గా ఉరుస్ ఎప్పుడు అనేసి. సో వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ రావచ్చు కదా. మళ్ళీ మనకు వీలుంటే 22 నుంచి 25 లోపు మనం ఇంకో వీడియో కూడా చేసి పెడదాం. అలాగే అంతవరకు మన వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకండి. మనం రెడ్డిస్ కాలనీ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మున్నూరు సాబ్ గుట్టకైతే వెళ్ళబోతున్నాము. ఎందుకు వెళ్ళబోతున్నామంటే అక్కడైతే మనకు 22 నుంచి మనకు 25 వరకు అయితే మనకు ఉరుస్ అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏమంటే మన లోకల్లో ఎవరు అంతగా వెళ్ళరు, కానీ ఆ దర్గాకైతే బయట నుంచి మహారాష్ట్ర, ఎంపీ, యూపీ ఇక్కడి నుంచి చాలా మంది వస్తారండి. నేను విన్నాను ఏమిటంటే అది ముంబై నుంచి మనకు మదనపల్లికి ఇయర్లీ వన్స్ 1 ట్రైన్ మొత్తం బుక్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఉరుసుకి డేట్ చూసుకొని వాళ్ళు ముందుగానే ఒక ట్రైన్కి బుక్ చేసుకొని వచ్చేస్తారు అక్కడి నుంచి అందరూ అనేసి నేనైతే విన్నాను. మరి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకు అలాగే అనిపించిందండి. ఎందుకంటే బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, ఎక్కడ లగేజ్ బ్యాగ్స్, అదే లైక్ మనకు వాళ్ళు బట్టలు అవన్నీ సర్దుకొని వచ్చింటారు కదా, అదే చాలా బ్యాగ్స్ ఉన్నాయి. ఎన్ని హాల్స్ ఉంటే అన్ని హాల్స్తో తక్కువ ఉంటే మనకు ఒక 100 బ్యాగ్స్ పైనే ఉన్నాయన్నమాట. అంటే లగేజ్ ముందు వచ్చేసిందాం, వీళ్ళు మళ్ళీ వస్తారనేసి నాకైతే ఐడియా లేదు, కానీ బట్ వస్తారు. ఒక ట్రైన్ ఫుల్గా అయితే జనాలు అయితే వస్తారు అక్కడి నుంచి, చాలామంది వస్తారు అక్కడ. అసలు దర్గా అయితే ఎలా ఉందంటే 2 కళ్ళు చాలా అండి చూడడానికి అయితే, అంత బాగుంది. ఇక్కడ పైన వ్యూ చూడండి మీరు. ఆ కట్టడం ఏంటబ్బా, అసలు ఆ దర్గా కట్టడం ఏంటి, నేను అస్సలు ఆశ్చర్యపోయాను. మనం మదనపల్లిలో ఇంత మంచి దర్గా ఉందా అనేసి. నాకు 18 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, మొత్తం కంప్లీట్ అయింది. అయినా కానీ ఇంతవరకు నేను అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే లోకల్ వాళ్ళు ఎవ్వరు వెళ్ళారని నేను ముందు నుంచి వింటూనే ఉన్నా. సో అందుకని నాకైతే ఇంట్రెస్ట్ రాలేదు, కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఇప్పుడైతే వెళ్ళాను, కానీ చాలా బాగుందండి. అది ఎందుకు వెళ్ళారో నాకైతే తెలీదు. ఇంకా ఏమంటే మనకు దర్గా అయితే చూడడానికి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఎంతమంది చూసారో మున్నూరు సాబ్ గుట్ట నాకైతే కామెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం నేర్గుటోరుపల్లి టమాటా మార్కెట్ దగ్గర అయితే కరెక్ట్గా మనం అవుట్డోర్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి మనము కొద్దిగా ముందుకు వెళ్ళి బస్ స్టాప్ దగ్గర నుంచి మనం లెఫ్ట్గా అయితే తీసుకుంటే బాబు కాలనీ నుంచి వెళ్ళిపోవాలి. బాబు కాలనీ నుంచి మనకైతే లైక్ దగ్గరగా వచ్చేసినట్టే అనుకోండి. మనము హాఫ్ జర్నీ అయిపోయినట్టే మంది, ఇంకా హాఫ్ జర్నీ అనుకోండి మదనపల్లి నుంచి. ఇక్కడేనండి మనం లెఫ్ట్ తీసుకుంటాం. ఇక మనం ఇలాగే వెళ్తూ ఉంటే మనం లెఫ్ట్కి తీసుకున్నాం కదా, ఇప్పుడు బాబు కాలనీ నుంచి అయితే వెళ్ళబోతున్నాము. అలాగే చూస్తూ ఉండండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. నేను మొత్తం దారి రెడ్డిస్ కాలనీ నుంచి తీసుకుంటూ మనం కరెక్ట్గా దర్గా దగ్గరికి వెళ్ళేంత వరకు నేనైతే మొత్తం దర్గా సరౌండింగ్ మొత్తం చూపించాను. ఇంకా మీరు వెళ్ళాలనుకుంటే కూడా ఈ లొకేషన్ పట్టుకొని మీరు ఈజీగా అయితే దర్గాకి వెళ్ళిపోవచ్చు. ఇంకా దర్గాకి వెళ్ళిన తర్వాత నేను చెప్పే అవసరం ఉండదు అనుకుంటా. ఎవరు ఎక్కడన్నా తిరగండి, దర్గా మొత్తము మనం ఉన్నంత వరకు మందే అక్కడంతా మనకు సరౌండింగ్ మొత్తం అన్నమాట. ఇలాగే మనం అయితే వెళ్తూ ఉన్నాం. అక్కడ మనకు ఒక ఇది వస్తుందండి, మనకు ఒక స్ట్రీట్. ఆ స్ట్రీట్ నుంచి మనమైతే ఆర్చి వస్తుంది. అక్కడ ఆర్చి అంటే వాళ్ళు నేమ్ బోర్డ్ అయితే వేసి పెట్టారనమాట. ఆ నేమ్ బోర్డ్ కాడ నుంచి మనం వెళ్ళిపోవాలి. మనకు గుర్తుగా ఉండాలి కదా ఏదైనా కానీ. చూడండి, ఇక్కడ నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకుంటాం అనమాట. ఆస్థానాయే ఆలియా అనేసి, హజరత్ ఆలియా అనేసి పెట్టారనమాట. ఇక్కడ మనము లాస్ట్ అండి, ఈ స్ట్రీట్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కరెక్ట్గా ఒకటే లైనే అండి. మనకు వెళ్తూ ఉంటే కనుక మనకు హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే గుట్ట కదా, పేరులోనే ఉంది ఏమని, మున్నూరు సాబ్ గుట్ట అనేసి. ఇప్పుడు మనం గుట్టకైతే ఎగ్గపోతున్నాం అనమాట. చూస్తూ ఉండండి. మా ఆయనకైతే నవ్వు వచ్చేస్తుంది, ఎందుకో నాకైతే తెలీదు. గుట్ట ఎక్కేస్తున్నారు కదా, చాలా హైట్ ఉందండి ఇది. వెళ్తూ ఉంటే హాస్పిటల్స్ కంటే హైట్ అనిపించింది నాకైతే వెళ్తుంటే. ఒక 1 వీక్ ముందు మేము చేసాం కదా వీడియో, అది బుద్ధ వీడియో అనేసి. ఆ వీడియో చేసినప్పుడు కూడా అలాగే ఉందండి ఆ హైట్ కూడా. దగ్గరగా అయితే వచ్చేసాం. అక్కడ చూడండి, మనకు ఇక్కడ ఒక స్కూల్ ఉందండి, గవర్నమెంట్ స్కూల్. రైట్ సైడ్లో స్కూల్ దాటేస్తే మనకు ఇక్కడ కూడా సేమ్ నేమ్ బోర్డ్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఈ నేమ్ బోర్డులో నుంచి మనం వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఒక హజరత్ మాట్లాడారనమాట, మమ్మల్ని సలాం చేసి.
22 पर 2 से 25 तक। సో 22 నుంచి 25 వరకు ఊరుసు ఉందండి ఇక్కడ. ఇక్కడ పెద్ద ఆయన అయితే మనకు చెప్పారు. మనం ఇప్పుడు పైకి ఎక్కబోతున్నాం చూడండి గుట్టకి. వావ్, మన మదనపల్లి వ్యూ చూసేయండి ఒకసారి ఇక్కడ నుంచి. చాలా చాలా బాగుంది మన మదనపల్లి వ్యూ. చాలా దూరం నుంచి అండి, ముంబై నుంచి చాలా మంది వస్తారు ఇక్కడ. చాలా మంది ఇక్కడ ముంబై నుంచే ఎక్కువ వచ్చేది ఈ దర్గాకి అయితే. ఊరుస్ పనులు అయితే బాగా జరుగుతున్నాయి ఇక్కడ. అబ్బో ఎంత హైట్ ఉంది ఇది. ఓహో, నాకు పెళ్ళి 18 ఏళ్ళు అయితే ఇప్పుడు వస్తున్నాను నేను ఇక్కడికైతే. సో చెప్పులు అంటే ఇక్కడ వదిలేయాలంట. చూడండి ఈయన చెప్పులు తీసుకుంటున్నారు ఇక్కడ పెట్టుకున్నారు. అదే చెప్పులకి కాపలాగా ఉన్నారనమాట అందరికీ. సో మనం అయితే ఇప్పుడైతే దర్గా దగ్గరికి వచ్చాము. ఉరుస్కి మొత్తం ప్రిపరేషన్ అయితే చాలా బాగా జరుగుతుంది అనుకుంటున్నా. చాలామంది వర్కర్స్ ఉన్నారు చూడండి. ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చారు. ఇక్కడైతే చూడండి మనకు ఒక హాల్ లాగా అయితే వేసి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ స్టే చేసే వాళ్ళకి బ్యాగ్స్ వగేరా వగేరా అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళకి చెట్లకు కూడా పెయింట్ పూసేస్తున్నారు. ఇక్కడ ఒక అన్న, అక్కడ కూడా మనకు హాల్ ఉంది చూడండి. చూస్తున్నారు కదా మొత్తం. ఇది మొత్తం చూద్దాం మనము. స్టే చేయడానికి కూడా బాగుందండి ప్లేస్ ఇక్కడ మనకు. బాగుంది కదండి. ఓ అక్కడ పైన ఇద్దరు ఎక్కారు. లైట్స్ ఏమో వేస్తున్నారు చూడండి కోసం. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక హాల్ ఉంది స్టే చేయడానికి అందరికి. ఇక్కడ యాత్రికులు వస్తారు కదా వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఉందన్నమాట. మొత్తము స్టే చేయడానికి అయితే చాలా బాగుందండి ప్లేస్ అయితే ఇక్కడ. దర్గా చూడండి బాగా పెద్దగా ఉందండి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా కదా. సో ఉరుస్కి మొత్తం ప్రిపరేషన్ అయితే లైట్స్ అన్నీ వేస్తున్నారు ఇప్పుడు. అరే ఎక్స్ వెళ్తున్నాయి కావాలా? సో వాటర్ కూడా ఉంది అక్కడ మనకు డ్రింక్. ఒక పెద్ద ఆయన అయితే చెత్త తోస్తున్నారు. ఏం బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఎవరు లేరు ఎంతమంది. అబ్బా అక్కడ చూడండి ఫుడ్ ఐటమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. రైస్ అంట, ఆయిల్స్ అంట అన్నీ. సో మన దర్గా చూడండి ఎంత బాగుందో. ఎంట్రో అయితే మనకు చాలా బాగుంది ఎంట్రో అయితే. ఏమండి అలిగారా లేదా? కొంచెం జోరుగా మాట్లాడండి. शर्ट है नहीं చాలా బాగుందండి దర్గా అయితే. నేను మొత్తం రౌండ్ అయితే తిరిగేస్తున్నా. చాలా బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయండి. రూమ్ అండర్ గ్రౌండ్ ఒకటి ఉంది. వావ్ మొత్తం రౌండ్ ఆఫ్ ఉంది ఇది. చాలా బాగుందండి ఇక్కడైతే. క్లైమేట్ వ్యూ మొత్తం చాలా చాలా బాగుందనమాట. ఉరుస్కి అయితే మొత్తం రెడీ అవుతున్నారు. నేనైతే లోపలికి వెళ్ళాను. లోపల కెమెరా ఎత్తుకొని వెళ్ళకూడదన్నారు. నేనైతే బయట నుంచి అంత వీడియో అయితే తీసానమాట. మన గ్రౌండ్ మొత్తం తీశాను. అలాగే మన మదనపల్లి వ్యూ కూడా తీశానమాట. వీడియో కూడా చూడండి. వ్యూ చూడండి ఎలా ఉందో మన మదనపల్లి.
చాలా బాగుంది కదా. సో ఇంత బాగుందని నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం నేను వ్యూవర్స్ కోసం వచ్చింటే నాకు కూడా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ హున్నూర్ సాబ్ గుట్ట అండి దర్గా ఇది. సో మన వీడియో అయితే నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆయన అక్కడ కూర్చోండి చూడండి. సో ఇక్కడ ఇంకా ఏమో ఉందండి, ఇక్కడ కూడా ఒకటి చూద్దాం. ఇది కూడా మనమైతే వీడియో మొత్తం తీద్దాం. ఏది ఎక్కడన్నా ఉంది కానీ మనం వీడియో అయితే తీద్దాం. ఇక్కడ చూడండి వంట పాత్రలు ఎంతెంత పెద్ద ఉన్నాయో. సో ఉరుస్ కోసం మొత్తం రెడీ అయింది కదా. సో వంట పాత్రలు కూడా తీసి పెట్టారు మొత్తం బయటికి. ఇక్కడ కూడా ఏదో ఉందండి. మొత్తానికి లొకేషన్ అయితే చాలా చాలా బాగుందండి. చెట్లకి పెయింట్ పూసేస్తున్నాడు అన్న అయితే. వాటర్ క్యాన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇది కూడా చాలా బాగుంది. కుదిరితే మనం అదే ఊసుకొచ్చినప్పుడు అయితే వెళ్ళనివ్వలేదు మమ్మల్ని. లోపల వీడియో తీయకూడదన్నారు, అందుకని లోపల వెళ్ళలేదు. కానీ బట్ గ్రౌండ్ మొత్తం తీశాను నేను. దర్గా ఎంత ఉంది ఏమి అనేసి మొత్తం తీశాను అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తుండండి. సో చూడండి దర్గా గుమ్మస్ కూడా బాగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే దర్గా గుమ్మస్ కనిపిస్తుంది కదా బాగా పెద్దగా. అక్కడి నుంచి కనపడలేదు నాకైతే, ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది చూడండి దూరం నుంచి. సో ఇదేనండి మన హున్నూర్ సాబ్ గుట్ట దర్గా అయితే. సో ఈయన చూడండి ఫైనల్లీ అలసిపోయారనమాట. మొత్తం పాపం తిరిగేశారు, దర్గా మొత్తం చుట్టూ వేసేసారు కాబట్టి అలసిపోయారు. మన మదనపల్లి అయితే చాలా బాగా కనిపిస్తుందండి. నాకు ఎన్నిసార్లు చూసినా చూడాలి చూడాలి అనిపిస్తుంది. సో ఇక్కడ మన ఊరు వాళ్ళు తక్కువ వస్తారండి, ఎవరో ఒక్కరే వస్తారు మదనపల్లి నుంచి అయితే. బయట ఊరు వాళ్ళే ఎక్కువ వస్తారనమాట. మరి ఉరుస్ ఉంది కదా, అప్పుడు చూద్దాం ఎలా ఉండబోతుందో ఇక్కడైతే మొత్తం. ఒకసారి ఉరుసుకు కూడా వచ్చేద్దాం ఈసారి ఇక్కడికి. అది కూడా బయట ఊరు వాళ్ళే ఎక్కువ కదండి. మేము అనుకోలేదు, అనుకుంటా ఏదో పని మీద బయటకు వస్తూ అలాగే వేరే వాళ్ళు చెప్పారు 22 నుంచి ఉరుస్ అనేసి. సో చూద్దాం ఒకసారి వీడియో తీసేద్దాము. ఇప్పుడే అందరికీ ఇన్వైట్ చేసేద్దాం ఉరుస్ అనేసి. వీడియో అయితే తీసేసాను ఈరోజు. సో వీడియో అయితే చూశారు కదా, మన వీడియో ఇదేనండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకో వీడియో మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్.